నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దాడికి తట్టుకోలేక మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు బెంగళూరు పరుగుదీశారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు డిసిసి వైస్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ డిస్టిక్ మన వెంకట గోవిందరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మల్లారెడ్డి గారు అంటే నిన్న మొన్న చూస్తున్నట్టయితే నా కాలం అంటే నేను ఉన్నంత వరకు నేను టీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్లోనే ఉంటాను, కావాలంటే మీరు అక్కడ ఎవరినైనా పెట్టండి, నేను మద్దతు పలుకుతానని చెప్పారు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు చూస్తున్నట్టయితే హుటాహుటిన బెంగళూరులో కనిపించి అక్కడ డిప్యూటీ సీఎంని కలవడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి మనం? మంచి వాళ్ళని దూషిస్తే ఎలా ఉంటుందో పర్యవసానం అనేది దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. ఎలక్షన్స్ ముందు మా సింహం లాంటి సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని ఎలా తిట్టాడండి ఆయన? చూసుకుంటా ఒరేయ్ తొడగొట్టడం, రారా చూసుకుంటా బిడ్డ. ఎవరెవరిని చూసుకుంటారు ఇప్పుడు? ఎవరెవరిని చూసుకుంటారండి? చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఎటు వెళ్ళాలో వాళ్ళకే దిక్కుతోచక ఎటు కనబడతాడు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ అక్రమ కట్టడాలు కట్టడం అవి కూల్చివేత జరగడం వల్లనే ఈరోజు మల్లారెడ్డి గారు బెంగళూరులో ప్రత్యక్షమయ్యారా? 100% అదే అండి. భయపడ్డారా? భయపడడం అదే తెలుస్తుంది ఇప్పుడు. వన్ బై వన్ వాళ్ళు చేసిన ఈ 10 ఏళ్లలో చేసిన అరాచకాలు ఒకటి బయటకు వస్తుంటే ప్రజలు 100% వాళ్ళకి ఇప్పుడు నిజాయితీగా ఏం జరుగుతుంది, 10 ఏళ్లలో ఏం జరిగింది, వీళ్ళు ఏం మాయ చేశారు అనేదే బయట పెట్టడానికే మా సీఎం దమ్మునోడండి. అందుకే మంచి వాళ్ళని దూషించకూడదు, మనం సహకరించమని చెప్తున్నాడు. సహకరించండి, ప్రజలకి మేలు జరిగే సంక్షేమం చేస్తుంటే మీరు యాజ్ ఎ సీనియర్ పర్సన్స్గా ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. దానికి అది తోలు తీస్తా, అద్దిస్తా, తొడగొడతా, ఒరే రారా, ఎందుకు ఈ భాషలు? మరి అప్పుడు మాట్లాడినప్పుడు ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? మంచి జరగడానికి టైం పడుతుందండి. అతను అన్నాడని చెప్పి మనం అంటామా? అలా అన్నారు. మంచి చేసేవాళ్ళు ఏంటంటే ఆలోచనతో చేస్తారు. మా సీఎం గారు కానీ, మంత్రిమండలి గారు కానీ, మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరు ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు 100 రోజులైనా కాలేదు, 6 గ్యారెంటీలు అయిపోయినాయండి. మనమే చూస్తున్నాం కదా. అడగమనండి ఎవరైనా. ప్రజలు క్వశ్చన్ చేయాలి సీఎం గారి మీద కానీ, మంత్రుల వారి మీద కానీ. వీళ్ళు ఎంత అరిచినా ఏం లాభం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో అది తూచా తప్పకుండా దగ్గర ఉండి చెప్పి మరీ అమలు చేస్తున్నాం. అంటే టైం వెయిట్ అంటే ఈ పలానా టైం కోసం అని వెయిట్ చూసారా? ముఖ్యమంత్రి అయ్యాకనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెయిట్ చూసారా? ప్రజలను ఏం కోరుకున్నామండి? మార్పు కావాలి, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజాప్రభుత్వం ఏర్పడాలి, ఈ దుర్మార్గం పాలన అంతమొందించాలి, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్పారు కదండి. ప్రజలు నమ్మిండ్రు. కాంగ్రెస్ బ్రహ్మాండంగా గెలిచింది. 100 రోజుల లోపల ఇంకా 92 రోజులే అయింది. సో ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చేసినాయి? చాలాదా అండి? ప్రజల సాటిస్ఫాక్షన్ అయింది, చాలాదా? ఇంకేం కావాలి? మన రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి అక్రమాలు అన్నిటి గురించి బయట పెడతా అని చెప్పేసి అన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా అక్కడ ఎంత అవినీతి జరిగిందో దాని గురించి బయట పెడతా అన్నారు. మరి ఇంతవరకు అది బయట పెట్టినట్టు ఆల్రెడీ విజిట్ చేశారు, నివేదికలు వస్తున్నాయి. ఆల్రెడీ టీవీ ఛానల్స్లో కూడా అన్నిట్లో పబ్లిష్ చేస్తున్నారు. అక్కడ ఏం జరిగింది, ఎన్ని లక్షల కోట్లు దుర్వినియోగం అయింది, ఆ ఇసుకలో కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు ఎలా కుంగిపోయింది. ఏదో చిన్న క్రాక్ వచ్చిందంటే అనుకోవచ్చండి. 7-8 పిల్లలు కుంగిపోయినాయి. మట్టిలో కడతారండి. కట్టేటప్పుడు సింపుల్గా ఎవరైనా మామూలు ఇల్లు కట్టేటప్పుడే ఒక మంచి ఇంజనీర్ దగ్గర సజెషన్ తీసుకొని కాలం కరెక్ట్గా వచ్చిందా, స్లాబ్ కరెక్ట్గా వచ్చిందా అని చూసుకుంటాము. అటువంటిది ఎన్నో లక్షల ఎకరాలకి సాగునీటి అందించే ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఎట్లా? అదే జరిగింది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా సరిదిద్దాలి, నష్టాన్ని ఏ విధంగా పూరించాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా కంప్లీట్ చేసి నీరు అందించి ప్రజల సంక్షేమాన్ని కోరాలనేది మా సీఎం గారు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ 10 సంవత్సరాలలో తెలంగాణకి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో జరగండి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో జరుగుతుందని మీరు నమ్ముతారా? 100% జరిగి తీరుతుందండి. ఎందుకంటే సంక్షేమం కోసమే ఏర్పడిన ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీయే ప్రజల పక్షాన ఉండేదండి. ఇప్పుడు కాదు కదా. 130 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర అందరికీ తెలుసు. ఆటోమేటిక్గా ప్రజల కోసమే చేస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ జరిగింది. స్ట్రైట్ ఫార్వర్డ్గా కొత్త ప్రాజెక్ట్ అంటే ఏమున్నది, మనం ఇనాగ్రేషన్ చేసేస్తాం పకడ్బందీగా. ఆల్రెడీ డ్యామేజ్ అయిన ప్రాజెక్ట్ రెక్టిఫై చేయాలంటే అది పారామీటర్స్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వేరే ఒక 5 సంవత్సరాల తర్వాత కానీ 10 సంవత్సరాలు కానీ మళ్ళీ ఏలైతే చూపకుండా అలా పకడ్బందీగా చేస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది ప్రజలకి సమస్య ఏంటంటే ముఖ్యంగా ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత
చాలా వరకు ధరణి పోర్టల్ గురించి అనేక మంది వాళ్ళు ఫైళ్ళు పట్టుకొని ప్రజా దర్బార్ దగ్గర ఉంటున్నారు. మరి ఈ సమస్య తీరుతుంది అంటారా? 100% ఆల్మోస్ట్ ఆల్ ధరణి కమిటీ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 7,000-8,000 అప్లికేషన్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి 1 వీక్ లోపలనే. 70,000 వరకు అయిపోయినాయి. కొంచెం టైంలో అన్నీ సాల్వ్ అయిపోతాయండి. స్ట్రీమ్ లైన్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే సమస్య తెలిసినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని కలిసారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే మిగిలేది ఆ పార్టీలో 4 మాత్రమే అని చెప్పేసి. నిజంగానే బీఆర్ఎస్ నుంచి మరి ఎమ్మెల్యేలు వస్తున్నారా? త్వరలో అన్నీ జరిగేది అదే అండి. అర్థమైందా? బీఆర్ఎస్ టోటల్ ఖాళీ అయిపోతుంది, గ్యారంటీ అది. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు మరి కాంగ్రెస్లోకి? రాలేదండి, ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. సీఎం గారు మొన్ననే కదా ఓకే అన్నారు. సో ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు తెలంగాణలో మార్పు కోరుకుంది ఏంటంటే నిరుద్యోగ సమస్య చాలా వరకు. మరి నిరుద్యోగ సమస్యని మరి ఎట్లా తీర్చబోతున్నారు? టీపీపీసీ ప్రక్షాళన జరిగింది, కొత్త కమిటీ వచ్చింది, ఆల్రెడీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అదేంటంటే గత ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్స్ మళ్ళా తొందరపాటులో చేసేస్తే జరుగుతుందని సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్గా వెళ్తున్నారు. తూచా తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగం గ్యారంటీగా ఇచ్చి తీరుతాం. కానీ కొంతమంది నాయకులు మాత్రం అంటున్నారు కదా 6 నెలలు ఉంటుంది లేకపోతే 3 నెలలు ఉంటుంది ఈ ప్రభుత్వం, అంతకు మించి ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పేసి కొంతమంది నేతలు అందరూ సభాముఖంగానే మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ స్పందన? అది అంతా అపోహ అండి, అంతే. అదంతా అపోహ, నథింగ్ డూయింగ్. 10 నుంచి 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఈ సీఎం గారు దమ్మున్న సీఎం, ఆయనకు తోడు మంత్రిమండలిలో ఉన్న మినిస్టర్స్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఉప్పెనలాగా ఉండి అందరూ ఒక యూనిటీగా ఉండి 100% సక్సెస్ చేస్తాం. అంటే ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ ప్రజలు ఎందుకు ఫస్ట్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిండ్రు? మాయమాటలు చెప్పి ఇదైందండి. తర్వాత 10 సంవత్సరాలు పట్టింది తేరుకోవడానికి. ఇప్పుడు తేరుకున్నారు. ఇప్పుడు తెలిసిపోతుంది కదండి. అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. మంచి చేస్తే పోగొడతారు, సీఎం చెడు చేసినాం అనుకోండి అదే జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మీరే చెప్పారు 92 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 92 రోజులలో మీరు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు, ఎలాంటి సమస్యలు చూసారు? అంటే అత్యధిక సమస్యలు ఏవి వచ్చాయి మీ దగ్గర? ధరణి సమస్యలు అయిపోయినాయి. తర్వాత ఆల్రెడీ 6 గ్యారంటీల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నాం, 200 యూనిట్స్ కరెంట్ ఇది అయిపోయింది. ఉచిత మహిళా బస్సులు, ఇప్పుడు మొన్న మేడారం జాతర అయింది, ఎన్ని లక్షల మంది వెళ్ళి దర్శించుకున్నారు. అక్కడ మీరు చెప్పిందే అక్కడ రేవంత్ రెడ్డి గారిని డౌన్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది అసలు? ఏంటి అంటే అక్కడ ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఇక్కడ ఏం లేదండి, అది కొంతమంది ఉంటారు, ఇక మంచి దగ్గర చెడు కూడా ఉంటుంది కదా, దానికోసమని దాని ఉంటుంది. దానికి అసలు పట్టించుకోకూడదు, అంతే. అంటే రేవంత్ రెడ్డి గారికి అంత పాజిటివే ఉందంటారా మరి తెలంగాణలో? 200% పాజిటివ్. అదంటే ఏ విధంగా? అంటే ప్రజలు ఆయనని దగ్గర తీసుకుంటున్నారు, ప్రజల్లో ఉంటున్నారనా లేకపోతే ఎలా? ప్రజల కోసమే ఆయనది చెప్పిండండి. ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు చెప్పిండో తూచా తప్పకుండా పాటిస్తాడు, అది చేసి తీరుతాడు కూడా. దట్స్ అ ఛాలెంజ్. అంటే ఇప్పుడు రానున్న ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఇప్పటివరకు ఏవేవైతే అవినీతి అక్రమాలు జరిగినాయో అవన్నీ బయటికి వెలికి తీసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. గత 10 ఏళ్లలో జరిగిన అన్యాయాల అక్రమాలు కూడా ఏదేదో ఒకటి ప్రజలకు తెలియజేస్తారు డెఫినెట్గా. అంటే ఇప్పుడు ప్రముఖంగా తెలంగాణలో ఉన్న ఏంటంటే ఒక వార్త ఏంటంటే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇది ఉంది. దీని మీద మరి ఎలాంటి చర్యలు తీసుకో? ఆల్రెడీ సిట్ వేసారు కదండి, సిట్ దే విల్ డిసైడ్, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అంటే ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి కదా, చాలా పెద్ద వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళందరూ ఇప్పుడు అది మాట్లాడడం మంచిది కాదు. ఆల్రెడీ ఇప్పుడు దర్యాప్తు అవుతుంది కదండి, దర్యాప్తు అయినప్పుడు డెఫినెట్గా అన్ని బయటకు తీస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైతే అది జరుగుతుందో అప్పుడు వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడైతే మీరు ఏం చెప్పని అంటారా? అంటే డెఫినెట్గా అండి, తప్పు చేసిన వాడు శిక్షింపబడతాడు కంపల్సరీ. అది తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు. అంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ప్రజలు మిమ్మల్ని తీసుకోవాలి అంటే మీరు ఇంకా ప్రజలకు ఏమేమి చేయబోతున్నారు? వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామండి. వాళ్ళకి ఏది కావాలో అది తూచా తప్పకుండా 1 by 1 చేసుకుని వెళ్తారు. ఇప్పుడు ఆల్రెడీ మహిళా శక్తి ఇది అయిపోయింది, డ్వాక్రా మహిళలకి అన్నిటికీ 25% దాని మీద రుణాల మీద చేస్తున్నాం. 1 by 1 అంటే షార్ట్ టర్మ్లో అన్నీ చేయాలంటే ఎవరికి పాసిబుల్ కాదు, అది కొంచెం సమయం కావాలి. సో ఆటోమేటిక్గా సమయం గడుస్తున్న కొద్దీ మంచితనం పెరుగుతుంటుంది, రేటింగ్ పెరుగుతుంటుంది. రైట్. అట్లనే ఇప్పుడు చెప్పినట్టు సంక్షేమ పథకాలు, అందులో ఫ్రీ బస్ ఫస్ట్ చెప్పింది ఫ్రీ బస్. ఈ ఫ్రీ బస్ వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది, అంటే మహిళలు కాకుండా పురుషులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మీ వరకు వచ్చిందా? ఏం లేదండి, అదంతా ఉట్టి భ్రమ.
ఆల్రెడీ ఎంతో ప్రశాంతంగా వెళ్తున్నారు, వస్తున్నారు. అదనంగా బస్సులు కూడా అరేంజ్ అయినాయి. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎలాంటి ఇబ్బంది ఎవ్రీబడి హ్యాపీ. అంటే ఇప్పుడు సిటీలో చూసుకున్నట్టయితే, సిటీలో చూసుకున్న గ్రామ స్థాయిలో చూసుకున్న ఇలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ ప్రభుత్వం. గ్రామంలో కూడా ఆటోమేటిక్ సిటీ వాతావరణం తీసుకొచ్చే విధంగా ప్లానింగ్ నడుస్తుందండి. మనం ఇంత షార్ట్ టర్మ్లో కాదు, ఒక ప్రణాళికనే ఉంటుంది. తగ్గట్టు వారి వారి శాఖల్ని బట్టి మంత్రులు గారు, మినిస్టర్స్ వాళ్ళంతా యూనిటీగా డిస్కస్ చేసి దాని మీద ఎలా చేయాలంటే ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు రానున్న కాలంలో ఎంపీ ఎలక్షన్స్ వరకు అయితే బీఆర్ఎస్ ఖాళీ అయిపోయి కాంగ్రెస్లోకి అందరు వస్తారంటారు. 100% అదే జరుగుతుందండి. ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే రూలింగ్ పార్టీలో ఉండాలి కంపల్సరీ. అంటే ఇంతకుముందు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీని దూషించిన వ్యక్తులే కదా వీళ్ళందరూ. మళ్ళీ ఇక్కడికి వస్తే మీరు అంటే రాజకీయాలలో శత్రుత్వం మిత్రుత్వం ఏమి ఉండదండి. దాంట్లో ఏమున్నది, ప్రజల కోసమే వాళ్ళు కూడా ఎన్నుకోబడ్డారు కదా. ఏ ఎమ్మెల్యే అయినా కానీ మినిస్టర్ ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్న వ్యక్తి అతను. వాళ్ళ అభ్యున్నత కోసం వాళ్ళు పాటుపడాల్సి వస్తుంది. అంతేగాని సెల్ఫ్ ఆలోచించారు ఎవరు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.